వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టూరిజంకు బదలాయించి టూరిజం ద్వారా ఒక ప్రైవేటు సంస్థకి ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని ఒక హోటల్గా స్పాగా మార్చడానికి ప్రయత్నం చేయటం అన్నది హిందువులందరిలోనూ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దీన్ని ప్రజా సంఘాల నిరసనను దృష్టిలో ఉంచుకునైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా ఆ ప్రతిపాదనను విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టుదలకు పోయి మేము విమర్శిస్తున్నాము కాబట్టి హిందువులకి వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసేటువంటి పని చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్థలం ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పోసినా దొరికేటువంటిది కాదు. ఈ ప్రాంతమంతా ఎక్కడా కూడా ప్రైవేటు వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాలు లేవు. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఆస్తి. ఈ పక్కన వెటర్నరీ కాలేజీకి కానీ వెంకటేశ్వర కాలేజీకి కానీ వీటిలన్నింటికి కూడా స్వామివారే ఆ రోజున కళాశాలలు పెట్టుకోవటానికి 80-70 సంవత్సరాల పూర్వం ఇచ్చినటువంటివి. అలాగే ఎంతోమంది చారిటీస్కి రుయా హాస్పిటల్ కావచ్చును, చిన్నపిల్లల హాస్పిటల్ కావచ్చును, ఇలా క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చును, అరవింద్ హాస్పిటల్ కావచ్చును, ఇలాంటి వాటికి ఇవ్వటంలో ఒక అర్థం ఉంది. దాని వలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలకు ఒకవైపున విద్య, మరోవైపున ఆరోగ్యము దొరికేటువంటి మహదవకాశాన్ని పొందగలిగింది సమాజం. కానీ వ్యాపార దృష్టితో ఫక్తు లాభాపేక్షతో వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా ఆ ఆస్తి ద్వారా భక్తునికి సామాన్యునికి ఏ రకమైనటువంటి ఉపయోగము లేని ఒక వ్యాపారాన్ని చేసుకోవటానికి స్థలాన్ని ఇవ్వటం మాత్రం తీవ్ర అభ్యంతరకరం. ఒక 4 రోజుల ముందు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఎర్రచందనం దొంగలన్నీ కూడా తీసివేసి కూకటి వేళ్లతో పెకలించి వేసి నన్ను చూసి ఆ తర్వాత పారిపోవటం జరిగింది. అంటే అర్థమైంది, నన్ను చూసి ఎందుకు పారిపోయినారు? ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆ ముందరున్నటువంటి స్థలంలో ఎక్కడ ఎర్రచందనం దొంగలు కనపడటంలా. నేను వచ్చి వెళ్ళిన తర్వాత నిలిపేసిన తర్వాత వరకు ఈ ప్రాంతమంతా కూడా ఎర్రచందనం దొంగలు కనపడుతున్నాయి. అంటే సుమారుగా ఎర్రచందనం చెట్లనంతా కూడా తీసేసినారు. వాళ్ళ చర్యను సమర్థించుకోవటానికి ఎర్రచందనం దొంగల్ని తీయలేదు, మొక్కల్ని తీయలేదు మేము వృక్షాలని అని చెప్పడానికి ఇప్పుడు కొత్తగా నంబర్ ప్లేట్లు వేస్తున్నారు. యాదృచ్ఛికంగా నేను ఇప్పుడు మళ్ళీ వచ్చిన అంతా ఇంకా నంబర్లు రాయలా, కొన్నింటికి రాసినారు. తమాషగా ఒక చెట్టుకు 2 నెంబర్లు ఉన్నాయి, పాత నెంబర్లు ఉన్నటువంటివి పోయినాయి కాబట్టి ఒకటి దొరికిపోయినారు. మళ్ళీ ఒకే చెట్టుకు 2 నెంబర్లు ఉన్నాయి. అంటే ఇవే చెట్లు ఉన్నాయి, ఇంతకుముందు ఏ చెట్లు లేవు ఇక్కడ అని చెప్పటానికి ఎంత దుర్మార్గానికి ఒడికెట్టారో చూడండి. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. ఒకవైపున ఇంత పవిత్రమైనటువంటి స్థలాన్ని ఇవ్వటంతో పాటు ప్రభుత్వమే ఇంత మోసకారి పనిని చేస్తే దొంగ ఇవి నోటీసులు అంటే నంబర్లు, చెట్లకి నంబర్లకి వేయటం అంటే ఇంతకంటే దారుణం ఉందండి. ఇక్కడ ఏ చెట్టుకు నంబర్ లేదు చూడండి. ఉన్నది పెరికేసినారు, కొత్తగా ఒట్టి వేసారు. ఇక్కడ ఏం నంబర్లు లేవు. ఇలాగే మొత్తం అన్ని చెట్లకి అదే పరిస్థితి ఉన్నది. ఏం అవసరం వచ్చింది? అక్కడ మాత్రం ఎన్నో పొద్దున ఒక 2-3 చెట్లకి 10 చెట్లకు నంబర్లు కొట్టిపోయినారు. అందులోనూ కూడా ఒక చెట్టుకు 2 నంబర్లు ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఇది ప్రభుత్వం ఒకవైపున చేస్తున్నటువంటి మోసకారి టక్కరితనం ఒకవైపున, మరోవైపున అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఇది. ఈ స్థలాన్ని ప్రైవేట్ హోటల్కి ఇవ్వటాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం అన్నది అత్యంత దారుణమైనటువంటి విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము న్యాయరీత్యా కూడా వ్యతిరేకించక తప్పదు.